కర్నూలు జిల్లా పెద్ద కడుపురు గ్రామానికి చెందిన ఉప్పర ఈరన్న అనే రైతు పొలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దయాదుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో 7 సంవత్సరాల నుంచి బేడు భూములుగా పడ్డాయి. గతంలో కూడా అలాగే 2-3 సార్లు క్షుద్ర పూజలు చేశారు. అప్పటి నుంచి ఈరన్న భార్య కాళ్ళు చేతులు గుంజుతున్నాయని, తండ్రికి చేతులు విరిగి బాధపడుతున్నారన్నారు. ఉప్పర ఈరన్న మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి మా అన్నదమ్ములకు భూ సమస్యలు ఉన్నాయన్నారు. 7 సంవత్సరాల నుంచి మా పొలాలు బీడు భూములుగా ఉన్నాయని తెలిపారు. కోర్టులో నేను గెలవడంతో మా అన్నదమ్ములే ఈ క్షుద్ర పూజలు నిర్వహించారని పోలీసుల దగ్గర వాపోయారు. నేను కోర్టులో గెలిచిన అన్నదమ్ములు అందరూ కలిసి మాట్లాడుకుందాం రండి అంటే రావట్లేదని ఆయన అన్నారు. గతంలోనూ కూడా పైరు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి పూజలు చేశారని, అప్పుడు అతని భార్యకు ఇప్పటి వరకు ఆరోగ్యం బాగోలేదని, అలాగే 4 రోజుల కింద కూడా ఎర్రనేల పొలంలో ఇలానే చేశారన్నారు. చేసిన 2 రోజుల్లోనే ఈరన్న వాళ్ళ నాన్నకు చేయి విరిగిందని, క్షుద్ర పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరన్న పోలీసులను కోరారు. క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి పూర్ణచంద్ర అని అతనిని తీసుకొస్తే నిజాలని వెలుగులోకి వస్తాయని ఉప్పర ఈరన్న పోలీసులను కోరారు. నిన్న సాయంత్రం ఉదయం నేను హాస్పిటల్ నా కూతురికి ప్రెగ్నెంట్ సిజరింగ్ అయితే మేము నిన్న అక్కడ ఉన్నాం. రాత్రి వచ్చి ఈ విధంగా చేస్తున్నాం. నిన్న కూడా చెప్పినారు అక్కడి వరకు రాత్రే ఇది వచ్చింది. చెట్లు పెరిగిన చెట్లు నిన్న రాత్రి మొత్తం వచ్చి చేశారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. మీరు ఒక రిపోర్ట్ తీసుకోండి. మేము వచ్చి కూడా ఈ ఫోటో తీసుకొని ఎస్పీ గారు కూడా మేము కాంటాక్ట్ చేస్తాము. గతంలో ఇప్పటి వరకు చాలా సార్లుగా మేము చెప్పలేము ఉండే మా నాన్నకు మేము ఒక్కడే పొలాలు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోవాలి కానీ ఏమన్నా ఉంటే రాజపడాలి కానీ ఇట్లా అవతరాలు చేసుకోకపోతే ఏ విధంగా అవుతున్నాయా? ఏం సమస్య ఏముంది నీకు? పంట పైరు వచ్చే పైరుని డబ్బులు ఎప్పుడు ఏ సంవత్సరం పంట లేకుంటే 2 లక్షల రూపాయలు లాస్. ప్రతి ఒక్కదానికి గింజలు చలిపోయేది. ప్రతి అమాస వస్తే అంతే. ప్రతి అమాస వస్తే నిమ్మకాయలే ఎర్నాలు కానీ ఇది కానీ మనిషితో చూసుకోవాలా? కోర్టులో వేసినా కోర్టులో చూసుకో. మన హైకోర్టులో పోయినాను. హైకోర్టులో పోయి హైకోర్టులో మాకే ఆర్డర్గా వచ్చింది. వచ్చినా కూడా ఇప్పుడు ఇది రామాయణం. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే